హలో. చెప్పండి. హీరోయిన్ గారు. హాయ్. కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ సో, యూ. థ్యాంక్ చాలా పాజిటివ్‌గా ఉన్నారు. అండ్ మీ డైరెక్టర్ గారు కావచ్చు, అండ్ చరణ్ గారు చెప్పే మాటలు బట్టి చూస్తే మంచి బ్రేక్ మూవీ అనుకుంటున్నా. బట్ ట్రైలర్ చూసి చాలామంది సోషల్ మీడియాలో డిసైడ్ అయిపోయారు. జడ్జ్ చేసేస్తున్నారు. సో, కొన్ని కామెంట్స్ చేసేసారు. చాలా వరకైతే అంటే అనకూడదు కానీ బూతులు తిట్టే టైప్‌లో కొన్ని వర్డ్స్ అయితే వచ్చాయి. సో, పర్సనల్‌గా అవనేవి మీకు ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యాయి? ఎందుకంటే మీ పేరెంట్స్ కూడా చూసుంటారు అవి. సో, ఎంతవరకు అవి ఎఫెక్ట్ అయ్యాయి? ఎఫెక్ట్ అయ్యా అంటే అది టీజర్ నార్మల్గా ట్రైలర్ ఆగస్ట్ 10th ఉంది. ఎఫెక్ట్ అయితే అయ్యింది కొంచెం. నార్మల్గా అయితే ఎవరన్నా నేను నా ఫ్యామిలీకి సపోర్ట్ అయితే ఇవ్వాలి, నేను ఇంకా చెప్పాలి బీ స్ట్రాంగ్ మూవీ హిట్ అవుతుంది అని చెప్పేసి. బట్ మా ఇంట్లో అది రివర్స్ అండి. దే నో వాట్ ఐఎమ్ డూయింగ్. వాళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. నువ్వు అలా కాదు, యూ కెన్ డూ ఇట్ అని చెప్పేసి ఎంతో బాగా సపోర్ట్ చేశారు నాకు. యా. దెన్ ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అంటారు. సో, మీకు ఫస్ట్ మూవీ మంచి బ్రేక్ పడుతుంది. కానీ అంటే ఈ క్యారెక్టర్ కొన్ని కొన్ని సీన్స్ చూసి నెక్స్ట్ ఫిలిమ్స్ కూడా ఆ టైప్‌లోనే వస్తాయి. అంటే చాలామంది అంటారు కదా! పోలీస్ క్యారెక్టర్ చేస్తే పోలీసే వస్తాయి. లాయర్ క్యారెక్టర్‌ల ఈ టైప్‌లో అంటారు. సో, ఆ టైప్‌లో వస్తే మరి ఎలా అంటే నెక్స్ట్ ఎలా ప్లాన్ చేసుకున్నారు? అంటే అది నేను చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఐఎమ్ వెల్ ప్రిపేర్డ్ అండి. యా. డైరెక్టర్ గారు బాగా ప్రిపేర్ చేసినట్టే ఉన్నారు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే ఆడుతున్నారు. సో, బెకంగా సార్ అంటే మీ నుండి వస్తున్న ఫిల్మ్ ఏదైనా ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది ఆడియన్స్‌లో. సో, ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు. బట్ అంటే ఈ డేట్ చూసుకుంటే ఆగస్ట్ 15 అండ్ అదే డేట్ రోజు చాలా ఫిలిమ్స్ వస్తున్నాయి. సో, ఏంటి డేర్ స్టెప్ వేశారు? స్టోరీ మీద నమ్మకంతోనేనా ఇదంతా? అంటే చరిత్రలో ఇంతకుముందు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడైనా సరే ఎన్ని కాంపిటీషన్ ఉన్నా సరే ఈ చిన్న సినిమా కొన్ని థియేటర్లు దొరికితే చాలు, ప్రూవ్ అయిన తర్వాత పెద్ద సినిమా అయిపోతుంది. అది ఎన్నోసార్లు చూశాను, ఎన్నోసార్లు స్ట్రైట్గా నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. కాబట్టి ఒక హాలిడే డేట్ దొరికింది, దానికి తోడుగా థియేటర్స్ దొరుకుతున్నాయి. మామూలు చాలా పెద్ద సినిమాలు ఉన్నప్పుడు వేరే తీరా ఉండేది. ఉన్నాయి కొన్ని సినిమాలు ఉన్నాయి, బట్ వీ కెన్ గెట్ సమ్ థియేటర్స్ దొరుకుతున్నాయి. కాబట్టి మార్నింగ్ షో వరకు మాత్రమే ఈ కాంపిటీషన్. మార్నింగ్ షో తర్వాత ప్రూవ్ అయిందంటే ఆడియన్స్ దీన్ని ఒక పెద్ద సినిమా చేస్తారని ఫుల్ నమ్మకం ఉంది. అంటే బుక్ మై షోలో చూసుకుంటే ఇంకా 10 days ఉంది కదా! అంటే ఇప్పటి నుండే పెట్టడం వల్ల అంటే సినిమాకి ఏమైనా ప్లస్ అవుద్దా? ఇది పబ్లిసిటీకి అంటే ప్లస్ అని కాదు, జనాల్లోకి తీసుకెళ్లాలని, పబ్లిసిటీ ఇది వెళ్ళాలని ఒక తాపత్రయం. ఇది తాపత్రయంలో భాగంగా డైరెక్టర్ అంటే జనరల్‌గా ఎవరైనా రేపు వెళ్ళాలనుకుంటే బుక్ మై షో చూస్తారు, లేదా ఈవినింగ్ షోకి చూద్దామని అంటారు. 10 days ముందే పెడుతున్నారు. అంటే మీ కాన్సెప్ట్ ఏంటి అర్థం కాలేదు. చెప్తున్నా అంటే మనం జనాల్లో ఉందా లేదా అనే సంగతి మాకు తెలియదు. ఉందని అంటున్నారు. టీజరు అనేది ఎనామస్ హిట్ అనమాట. టీజర్ అనేది నేనే షాక్ అయ్యా. వ్యూస్ తర్వాత మన టుంగ సాంగ్ అయినా ఇవైనా మనం పెట్టినప్పుడు విలియన్స్ ఇంతకుముందు పుష్ చేస్తుండే వాళ్ళ సినిమాలకి ఇట్లా పుష్ అని ఏది ఇట్లా పెట్టలే కానీ అక్కడి నుంచి పుష్ వస్తుందన్నమాట. ఏదో ఉందని ఒక ప్రయత్నం. ఇవన్నీ ఎవ్రీథింగ్ సర్ప్రైజేనండి. మనం ట్రై చేస్తున్నాం. ఆ సర్ప్రైజ్ ఏదైనా సరే, ఏ సర్ప్రైజ్ తీసుకోవడానికి ట్రై చేస్తాం, లేదంటే తర్వాత ఫుల్ అవుతుంది. బట్ ట్రై చేస్తున్నాం అంతే, అదొక ప్రయత్నంలో భాగం. ట్రైలర్ కట్ మీకు ఏమైనా చూపించారా? చూపించండి. టీజర్తోనే అంత సెన్సేషనల్ అయింది కదా! ట్రైలర్లు ఏమైనా ఉంటాయా, లేకపోతే అది చూసిన తర్వాత కొన్ని సీన్స్ తగ్గించి సినిమా వరకే చూపిద్దాం అనేమైనా? పర్ఫెక్ట్ టీజర్ అంటే అందరూ మనం అనుకున్న టీజ్ చేయాలని అందరిని టీజ్ చేసింది. ట్రైలర్లో కథ చెప్తుంది. మీరు ఇందాక హీరో క్వశ్చన్ అడిగారు కదా ఆమెని, నెక్స్ట్ వచ్చే సినిమాలు ఇట్లానని. ఈ సినిమా ఏంటనేది మీరు టీజర్ చూసి డిసైడ్ అయిపోయారు. అది కాదు, మీరు అనుకుంటున్న సినిమా కానే కాదు. ఈ సినిమా తర్వాత ఆమె కూడా మళ్ళీ లవ్ స్టోరీస్ వస్తాయి. ఇది క్రిస్టల్ క్లియర్ ప్యూర్ లవ్ స్టోరీ అంతే. చాలా చాలా ఎక్కడ మన టీజర్ చూసి మనం బిట్లుగా చూసినప్పుడు కొంచెం ఏదో అనుకుంటాము, బట్ ఇది సినిమా కోసం ఫిలిం మొత్తం మీరు చూసారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ మీకు ఉంటుంది. బట్ టీజర్ చూసి జనాల ఆడియన్స్ బట్టి ట్రైలర్ తర్వాత ఒపీనియన్ మారుతుంది. ట్రైలర్ తర్వాత రెస్పెక్ట్ పెరుగుతుంది సినిమా మీద. బాధ్యత ఉన్న సినిమా. ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ అండి, పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. ఆల్ ది బెస్ట్. ప్రొడ్యూసర్ గారు ఇక్కడ సార్ హియర్. ఓకే. సో హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిపోర్టర్ నుంచి ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ వరకు ఎట్టకేలకి మీ కళ నెరవేరిందని అనుకుంటున్నాను. అండ్ ప్రీమియర్స్ చేశారు. బెస్ట్ పాజిటివ్ కామెంట్ ఎవరి నుంచి వచ్చింది?
అర్థం కాదు మళ్ళీ ఒకసారి. బెస్ట్ పాజిటివ్ కామెంట్ ఎవరి నుంచి వచ్చింది మీ మూవీ చూసిన తర్వాత? ఆడియన్స్ ఎవరైతే ప్రీమియర్ చూసిర్రో అందరూ, అందులో డైరెక్టర్స్ ఉన్నారు, రైటర్స్ ఉన్నారు, డిఓపీస్ ఉన్నారు, వేరే మూవీస్ చేసిన వాళ్ళు ఇందులోకి వచ్చి మేము అందరికీ వేసాము. ఎందుకంటే ఫస్ట్ టెక్నికల్గా ఎలా ఉంది మూవీ, మాకు చిన్న మూవీ కదా ఎలా కావాలని. కానీ అందరూ మూవీ వాళ్ళందరూ చూసి చెప్పంగానే నాకు హ్యాపీ అనిపించింది. వాళ్ళందరూ ఎవరైతే ప్రివ్యూ చూసిరో వాళ్ళందరూ హ్యాపీ. కానీ అందరికన్నా ఫస్ట్ చూసింది మాకు ల్యాప్టాప్ చూసి అని చెప్పారు కదా సార్ ఫస్ట్ చూడంగానే డైరెక్టర్తో తిరిగింది సార్, మొత్తం జర్నీ చేసింది, చూపించేసింది సారు. నేను అక్కడికి రాగానే సిస్కాప్కి రాగానే సార్ ఏమన్నా అంటే, వెంకటేష్ కంగ్రాట్స్, ప్రొడ్యూసర్ అయిపోయినావు, మొత్తానికి అయిపోయినావు నువ్వు, సినిమా చాలా బాగుంది, నేను ఇక్కడ నుంచి సపోర్ట్ చేస్తానని ఫస్ట్ కామెంట్ చేసింది సారే. ఎందుకంటే ఆయన చెప్పాడు కాబట్టి. అండ్ డైరెక్టర్ గారు, సార్ మీరు స్టేజ్ మీద ఇంత అల్లరి చేస్తున్నారు, మీ హుషారు పిట్టల థియేటర్లో కూడా ఇంతే అల్లరి ఉంటుందా? హలో 100% వస్తుందండి. సినిమా నేను ఎలా ఉన్నా సినిమా అలాగే ఉంటుంది. అది చెప్పింది కదా అమ్మాయి హీరోయిన్ వాసవి గారు చెప్పింది కదా, హుషార్ పిట్టల సినిమా చూస్తుంటే అని కేకలు పెట్టిస్తుంది, అక్కడక్కడ కవ్విస్తుంది, అక్కడక్కడ నవ్విస్తుంది. ఆ అమ్మాయి చెప్పినట్టు మీరు నిజంగా ఆ అమ్మాయిగా నా మనస్ఫూర్తి చెప్తున్నా, మీరు సినిమా చూసి ఇంటికి వెళ్తుంటే మీ అందరి మనసులోని కదిలిస్తుంది. 100% సత్యం. బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. వాసవి గణేష్ గారు, హీరోయిన్ ఇక్కడ. యాక్చువల్గా రీసెంట్గా ఒకటి ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియో చూసాం, అంటే బామ్మతో పాటు ఒక వీడియో, నిజంగా అది బాగా సెన్సేషనల్ అయింది కదా. సో మీకు ఆ వీడియో అప్లోడ్ అయిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ ఏంటి, ఎలా ఉండే యాక్చువల్గా రెస్పాన్స్? రెస్పాన్స్ అంటే నాకు హాఫ్ ఆఫ్ ది పీపుల్ పాజిటివ్గా అయిపోయారు. అంటే అది నా ఒరిజినల్ క్యారెక్టర్ కాబట్టి నేను నార్మల్ ఇన్ జనరల్ బయట ఎలా ఉంటాను ఏంటనేది ఆ వీడియోలో క్లారిటీగా కనిపించింది కాబట్టి నాకు చాలా పాజిటివిటీ అయితే వచ్చింది. చరణ్ అర్జున్ గారు, సో ఇందాక మీరు మాట్లాడుతూ సో ఆ రోజు రాబోతుంది ఈ సినిమాతో అని అయితే మీరు 100% అనుకుంటున్నారా? ఆ రోజు అంటే మీరు అనుకున్న స్థాయిలో చాలామంది అన్నారు కదా ఇందాక, ఒక ప్రీమియర్ చూసిన తర్వాత ఈ సినిమాతో అది తీరిపోతుందని అయితే ఒక నమ్మకం అయితే మీకు ఉందండి? అనిపించకపోతే నేను మాట్లాడను అసలు. నువ్వు ఇంతకుముందు నా వీడియోలు అన్నీ చూడు, ఎక్కడ నువ్వు మాట్లాడినట్టు అంత కాన్ఫిడెంట్గా మాట్లాడానంటేనే అది వస్తుందని. డైరెక్టర్ గారు, సార్ టీజర్ అయితే చాలా న్యూ ఏజ్ స్టోరీ లాగా అనిపించింది. అలాగే దీంట్లో ఒక డైలాగ్ ఉంటుంది కదా, సో తల్లి గర్భం నుంచి కామన్ ఎంచుకుని పుడుతున్నారని చెప్పి డైలాగ్ వేశారు ఈ రోజుల్లో అమ్మ. అవునండి. సో ఆ డైలాగ్ వినగానే ఇంకా ఆడియన్స్కి ఇదే ఇంపాక్ట్ ఉంటుంది కదా. అంటే మీరు చెప్పిన డైలాగ్ చాలా నెగిటివ్ వెళ్ళొచ్చు, పాజిటివ్ వెళ్ళొచ్చు. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి దాని వెనకాల స్టోరీ? అదే అండి, అది అది ఆ డైలాగ్ ఇప్పుడు అంటారు కదా, అంటే మామూలుగా లేదు, మనం ఎట్లా చూస్తే అలా కనిపిస్తుందని. నేను యాక్చువల్గా టీజర్ మొత్తం పాజిటివ్నే కట్ చేశా, అందరూ నెగిటివ్ తీసుకున్నారు. అది నేను అనుకున్న యాంగిల్ సినిమాలో క్లియర్గా తెలుస్తుంది. అదే అండి. సో అంటే ఇప్పుడు ఈ స్టోరీకి ఆరిజిన్ ఏంటండి? ఇప్పుడు జనరల్గా ఇప్పుడు చూస్తే మనం మూవీస్లో రొమాన్స్ ఉంటుంది, లవ్ ట్రాక్ ఉంటుంది. కానీ మూవీస్లో ఈ ట్రేజర్లో చూస్తే ఎక్కువ రొమాన్సే ఎక్కువ కనిపించింది. సో ఆడియన్స్కి అదే తీసుకుంటారు కదా, రేపు వద్దున వచ్చే ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకి. 10th ట్రయల్ వస్తుంది కానీ అది కూడా తెలుస్తుంది. టీజర్ బట్టి చాలా రియాక్షన్స్ వచ్చినాయి కదా అట్లాంటివి. నేను ట్రయల్ వస్తుంది కాబట్టి అది కూడా మారుతుంది అనుకుంటున్నా, సినిమా వస్తుంది కానీ పూర్తిగా మారిపోద్ది అనుకుంటున్నా. ఓకే. అంటే సినిమా మీరు అన్న టీజర్ అనేది టీజ్ చేయడానికి డెఫినెట్ అది యూత్, పక్కా యూత్ సినిమా. యూత్లో టీజర్ అన్నప్పుడు కొన్ని అంశాలు కనిపించినాయి కాబట్టి మీకు అట్లా ఏంటి అనేది ఏమంటే ఒక మంచి విషయం చెప్పాలంటే చుట్టుముట్టు తేనె పూసి అట్లా అలాంటిది జస్ట్ రుచి చూపించు. డెఫినెట్ రేపు ట్రైలర్ తోటి టికెట్ తెంపడానికి వచ్చినప్పుడు ఆడియన్స్ డెఫినెట్ అంత క్లారిటీతో తెంపుతుంది. ఈ సినిమా నుంచి ఏదో చెప్పబోతున్నారు, ఏదో మన కొత్తది. 100% ప్రతి సినిమా నుంచి ఒక కొత్త కథ చెప్పాలని ప్రయత్నం చేస్తారు ప్రతి రైటరు. దీంట్లో కొత్త పాయింట్ అయితే ఉంది. మీరు కూడా రేపు ముందే చూస్తారు షో, అప్పుడు అర్థమవుతుంది. డైరెక్టర్ అది టీజర్ చూసినప్పుడు చాలా ఇన్నోసెంట్గా బబ్లీ క్యారెక్టర్ కనిపించింది మీది. సో లాస్ట్కి వచ్చేప్పటికి అంటే ఇన్నోసెంట్ కనిపించిన లాస్ట్ ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి మీ ఫాదర్తో మాట్లాడతారు కదా, సో దానికి చాలా రియాక్ట్ అయ్యారు ఆడియన్స్, కానీ మన ట్రోలింగ్ చేశారు కదా. సో ఆ తర్వాత ఏదైనా సీన్స్ డైరెక్టర్ డిస్కషన్ చేశారా, ఈ సీన్స్ ఉంచాలా వద్దా, రేపు పొద్దున రిపీట్ అవ్వచ్చేమో అని చెప్పి? అంటే అర్థం కాలేదు. లాస్ట్ టీజర్లో లాస్ట్లో ఆన్లైన్ క్లాసెస్ ఫాదర్ డోర్ కొడతారు కదా, టీజర్ తర్వాత డిస్కస్ చేసాం.
అది అంతా డైరెక్టర్ సార్ ఇంకా మార్తాండ్ గారు చూసుకున్నారు, మార్తాండ్ సార్ అంతా. అంటే మీ పర్సనల్గా కొంచెం నెగిటివ్ వచ్చి ఉంటాయి కదా కామెంట్స్, అవి చూసిన తర్వాత మీరు ఏమైనా డిస్కస్ చేశారా ఇట్ పట్ల? లేదండి, టీజర్లో ఉంది. అంటే మేము చెప్పాల్సిన కంటెంట్ మాకు నమ్మకం ఉంది కాబట్టి అట్లా ఏం డిస్కస్ చేయలేదు, అలా ముందుకెళ్ళాను. డైరెక్టర్ గారు ఎక్కడండి? ఇక్కడ. రైట్, చెప్పండి. సో మార్తాండ్ కే వెంకటేష్ గారికి చాలా క్లియర్ కట్ జడ్జ్మెంట్ ఉంటుంది. ఆయన ఎడిటింగ్ టేబుల్ పైనే కన్వే చేసేస్తారు, సినిమా బాగాలేదంటే బాగాలేదు, బాగుందంటే బాగాలేదు, ఒక రివ్యూ చెప్తారు ఆయన మీకు. సో ఏం చెప్పారు హుషారు పిట్టలు ఫుల్ కంప్లీట్ అయిపోయాక ఎడిటింగ్ అంతా? ఒక్కటైపోగానే భిక్షు నువ్వు మంచి సినిమా తీసినావు అంటే ఈ టైప్ ఆఫ్ ఒక ఎమోషన్ ఈ టైప్ ఆఫ్ కొంచెం ఇలా ఉన్న కంటెంట్ బ్లెండ్ చేసి ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చావు. ఈ సినిమాని ఒక పెద్ద చేతిలో పడాలి, ఇది వెళ్ళినప్పుడు అందరు రీచ్ అవుతుంది. యాక్చువల్ చెప్పాలంటే ఫస్ట్ ఆయన సురేష్ ప్రొడక్షన్ గారికి తీసుకొచ్చింది ఆయన్నే, సారే. చాలామంది చెప్పాడు ఈ సినిమా బాగుంది, చిన్న సినిమా బాగుంది అని మొదటి అంటే నేను ఇండస్ట్రీకి వచ్చి అనుకుంటున్నప్పుడు మన సినిమా పెద్ద టెక్నీషియన్స్ వర్క్ చేస్తే మన సినిమా బాగుంటే వాళ్ళే తీసుకొస్తారనేది నమ్మకం అనుకున్నాను నేను అని. ఈ సినిమాతో అది రుజువు అయింది. డైరెక్టర్ గారు ఎక్కడండి? అక్కడ యాక్చువల్గా మీ టీజర్ నిజంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అండ్ క్రియేట్ అవ్వడానికి కారణం కూడా మంచి సీన్స్ ఏదైతే యూత్ అట్రాక్ట్ అవుతారో ఆ సీన్స్ ఉండడం. అయితే మీరు ఇప్పుడు తర్వాత వదులుతున్న కంటెంట్ని బట్టి మీరు కేవలం ఇంటిమేట్ సీన్సే కాకుండా మంచి ఇంటెలిజెంట్ రైటింగ్ తోటి మంచి సబ్జెక్ట్ తోటి వస్తున్నారనేది అర్థమవుతుంది. అయితే కొంతమంది ఏంటంటే యూత్ ఆ సీన్స్ని బట్టే థియేటర్కి వస్తారు, రేపు మళ్ళీ వాళ్ళు థియేటర్కి వచ్చాక వాళ్ళు అప్సెట్ అయ్యే విధంగా ఏమైనా ఉంటుందా? నేను వాళ్ళని అప్సెట్ చేయను, ఏమండి వాళ్ళని అప్సెట్ చేయను, ఆగం చేయను. అన్నీ అంటే సార్ చెప్పారు ఈ హుషారు పిట్టలు అనే సినిమా మెసేజ్తో పాటు కమర్షియల్గా ఉండే అంటే చెప్పాను, లాస్ట్ టైం కూడా చెప్పా, ఏ సినిమా చెప్పాలన్నా చక్కగా చెప్తే ఒక నేను చెప్పాను మెసేజ్ చెప్తే డాక్యుమెంటరీ అయితే ఎవరు చూడు. ఇప్పుడు స్పీచ్లే చూస్తుంటే కొంచెం బోరు కొడితే అందరు కిందకి వేసుకుంటారు. 2 గంటల సినిమా నేను కూర్చోబెట్టాలంటే 100% ఒక అన్నీ ఉండాలి, దాంట్లో అన్నీ ఉంటే అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది 100%. నెక్స్ట్ ఇటువంటి క్యాంపస్ ఎంటర్టైనర్స్ కానీ రామ్ కామ్స్ కానీ యాక్చువల్గా ఇండస్ట్రీకి హిట్స్ ఉన్నాయి చాలా మటుకి. అవును సార్. అయితే చాలా మూవీస్లో క్లైమాక్స్కి వెళ్ళేటప్పటికి పిల్లలు గెలవడం అనేది జరుగుతుంటుంది, పెద్దలు ఊడిపోవడం పిల్లలు గెలవడం. మీ సినిమా ద్వారా ఏమైనా కొత్త ఫినిషింగ్ కొత్త ఎండింగ్ ఏమైనా చూపించే ప్రయత్నం చేశారు? యాక్చువల్గా నేను కొత్తగా ఏం లేదండి, రియల్గా జరుగుతున్న కథనే తీసా, రియలిస్టిక్గానే ఉంటుంది. డైరెక్టర్ గారు సెన్సార్ కొత్తగానే ఉంది, కొత్తగానే ఉంటుంది క్లైమాక్స్. మీరు అనుకున్నది మాత్రం ఉండదు. ఓకే, ఆల్ ది బెస్ట్. సెన్సార్ బోర్డ్ రియాక్షన్ ఏంటి సార్? లైక్ సినిమా చూసాక ఆయన కట్స్ చెప్పారా లేకపోతే యాస్టీజ్? దీని గురించి మళ్ళీ ఒక Q&Aలో డిస్కస్ చేద్దాం. భిక్షు గారు చెప్పాను మేడం, మీకోసం చూస్తాను ఎప్పుడు అడుగుతారని. ఒక్కసారి అంతకన్నా డ్యాన్స్ చేస్తుందండి జింకు చిక్కు, ఒక్కసారి నవ్వచ్చు కదా, అందరు నవ్వుతారు. ఎప్పుడు సీరియస్గా ఉంటారండి మీరు, ఎప్పుడు క్వశ్చన్ అడగారు వస్తారు గట్టిగా సీరియస్గా కాదు. అండ్ మీరు ఇందాక మాట్లాడుతూ అందరూ స్పీచెస్కే ఫోన్లు చూస్తున్నారు అని చెప్పారు కదా. అవును మేడం. సో ఆ కాసేపు ఒక అరగంట ప్రెస్ మీట్కే విసుగొచ్చి ఫోన్లు చూస్తారు ఎవరైనా, అది కామన్, కొంచెం ల్యాగ్ ఎక్కువైతే. బట్ సినిమా విషయంలో 2.5 గంటల సినిమా విషయంలో ఎక్కడ కూడా అంటే ఫోన్ చూడకుండా చూసిన సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అనేది అందరి ఒపీనియన్. అంత ఎంగేజ్ చేయగలగాలి. టీజర్ చూస్తే కాస్త నిజంగానే కోపం వచ్చింది, పాటలు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. ఓవరాల్గా 2.5 hours సినిమాలో ఎంగేజ్ చేసే విధంగా కూర్చోబెట్టగలరా? 100% అండి. ఈరోజు టికెట్లు కూడా ముందుగా మేము ఓపెన్ చేసిన దానికోసమే, ఎందుకంటే నమ్మకం ఎవరు ఇప్పుడు ఏమనుకున్నా ఎవరేమన్నా ఎగతాళిగా అన్నా సరే నమ్మలేదు. మాకు రోజుకు 2 టికెట్లు 1 టికెట్ 10 టికెట్లు వచ్చేంత వరకు ఎన్ని తైనా పర్లేదు, మా నమ్మకం ఏంది ఒకటే. నేను లాస్ట్ ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఎవరు మేము ఎంత చెప్పినా గొంతు చించుకున్నా గుండులు చేయించుకున్నా కూడా ఏం చేయించుకున్నా థియేటర్ సినిమాకి వచ్చి ఓ 10 మంది వచ్చి అది బయటికి చెప్తే ఒక 100 మంది జరుగుతుందని నమ్ముతున్నాం, అదే దాన్ని నమ్ముతున్నాండి. అండ్ టీజర్తో అదే కోపం వచ్చేలా చేశారని చెప్పాము. అండ్ ట్రైలర్లో కోపం రాకుండా చేస్తారా లేదంటే? 2 వస్తుంది. మా జీవితంలో కోపాలు తాపాలు కావనండి. నా ట్రైలర్లో కూడా కోపం ఉంటుంది, ఏమంటే మంచిగా ఉంటుంది, 2 ఉంటాయి. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంతవరకు మీరు అంటే కూర్చోబెట్టగలరు? ఏవైతే ఇంటిమేట్ సీన్స్ ఏవైతే కొన్ని చూపించారో టీజర్లో, అవి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారు. సో ఎలా అంటే యూత్ని ఫ్యామిలీ ఆడియన్స్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఈ సినిమాతో? నేను నిజంగా ఈ సినిమా యూత్ కంటే ఎక్కువ ఇది ఫ్యామిలీకే కావాల్సిన సినిమా అండి. అంటే
ఇప్పుడు టీజర్ చూసారు కానీ ఒకసారి సినిమాలోకి వచ్చి సినిమా ఆడి కూర్చున్న తర్వాత ఫ్యామిలీ వచ్చినా ఫ్యామిలీ యూత్ వచ్చినా కనెక్ట్ అయిపోతుంది, చూస్తూనే ఉంటారు. అంటే పేరెంట్స్ కావాల్సింది పేరెంట్స్కి వస్తూనే ఉంటుంది, ఈయన అండర్లైన్గా యూత్ కావాల్సింది యూత్ వస్తూనే ఉంటుంది. అది అండర్లైన్గా వస్తూనే ఉంటుంది. కథ స్టార్ట్ అయిన నుంచి క్యారెక్టర్ స్టార్ట్, ఒక్కొక్క క్యారెక్టర్ అర్థమవుతూనే ఉంటుంది మనకు. ఓకే మనం పేరెంట్స్కి ఇందులో నుంచి ఏం తీసుకోవాలి, యూత్ ఇప్పుడు నడుస్తుందని ఏం తీసుకోవాలి, రెండు ఉంటాయి దాంట్లో. ఫైనల్గా ఒకటి చెప్పండి. ప్రతిరోజు న్యూస్లో ఒక హెడ్లైన్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఇష్యూ, ఇలాగే టీనేజర్స్ కావచ్చు, లేదంటే అమ్మాయిలని ఇలా ఇచ్చేస్తున్నారని కావచ్చు, కంపల్సరీగా ఒక న్యూస్ ఉంటుంది. సో ఆ న్యూస్లో అన్నిటికీ కలిపి ఏదైనా కామన్ మెసేజ్ ఇవ్వబోతున్నారా, లేదంటే కొంచెం అంటే చేసే విధంగా చూపించబోతున్నారా? 100% మీరు మంచిగా గెస్ చేసినట్టు దాన్నే. అంటే నిజంగా ఇప్పుడు మా చుట్టుపక్కల ఊళ్ళలో ప్రతి రోజు జరుగుతూనే ఉంది. జరిగే దాని గురించి తప్పు ఎవరిది, ఎవరు తప్పు చేశారు, ఎట్లా ఈ తప్పు ఎలా జరుగుతుంది, దానికోసమే ఈ మూవీ అండి యాక్చువల్గా. సార్ మీరు తండ్రి పాత్ర చేసేటప్పుడు ప్రత్యేకించి ఏవైతే కొన్ని సీన్స్ ఇప్పుడు చూపించారు వాటి గురించి, ఈ ప్రేమ కానీ లవ్ స్టోరీ కానీ, అది కూడా టీనేజ్లో ఇలాంటి స్టోరీస్ రన్ అవుతున్నప్పుడు తండ్రి పాత్రకి నిజంగా కొంచెం ఒక మెట్టు ఎక్కువే ఉంటుందని చెప్పుకోవాలి ఈ స్టోరీస్లో. సో ఒక తండ్రి పాత్రలో మీరు చేసేటప్పుడు ఎంతవరకు న్యాయం చేయగలిగారు, అండ్ మీ పాత్ర నుంచి ఆడియన్స్కి ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు? యాక్చువల్గా మీరు సినిమా చూస్తున్నట్టు ఉంటుందండి. ఒక తండ్రి తన జీవితాన్ని చూసుకున్నట్టే ఉంటుంది. ఒక కూతురు కూడా నిజంగా నేను ఒక మిస్టేక్ చేస్తే నా పేరెంట్స్ ఎట్లా ఫీల్ అవుతారు అని డెఫినెట్గా రియలైజ్ అవుతారు. అది నేను చేసేటప్పుడు కూడా డైరెక్టర్ గారు చెప్పే సీన్స్ని బట్టి నాకు యాక్చువల్ కూతురు లేదు, కూతురు ఉంటే ఇంత పెయిన్ ఉంటుందా అని ఫీల్ చేశాను నేను. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి సీన్లో, ప్రతి షాట్లో కూడా ఇమ్మీడియట్గా నేను ఎమోషన్గా ఫీల్ అయిపోయి, ఆ ఎమోషన్ తోటే డెఫినెట్గా ఇంతకుముందు చరణ్ గారు అన్నారు సినిమాలో 4 సార్లు ఏడ్చానని, అందులో 3 సార్లు మీ సీన్స్ చూసి ఏడ్చాను. డెఫినెట్గా సినిమా చూసిన తర్వాత ఏడవని వాళ్ళు ఉండరండి, ప్రతి వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే అందులో మీకు లైఫ్ కనిపిస్తుంది, అది ప్రతి ఒక్కరి జీవితం కనిపిస్తుంది. అది హీరో హీరోయిన్ ఇద్దరు ఆన్సర్ చేయొచ్చు. సో అంటే టీనేజ్లోనే మైక్ తీసుకోరి, ఇద్దరు టీనేజ్లోనే ఉన్నారు కాబట్టి, సో ఫస్ట్ మీ సినిమా మీరు చూసుకున్నప్పుడు మీరు ఏం చేయకూడదు అని మీరు నేర్చుకున్నారు, ఏం చేస్తే లైఫ్ బాగుపడుతుంది అని మీరు నేర్చుకున్నారు? యాక్చువల్ డైరెక్టర్ గారు నరేషన్ ఇచ్చినప్పుడే అర్థమైంది ఏం చేయాలి ఏం చేయొద్దు, ఎందుకంటే సినిమా అంతా వాళ్ళు నరేట్ చేశారు కదా. సో అప్పుడే ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఆ సినిమా చూసాకనే మీకు తెలుస్తుంది ఏం చేయొద్దు ఏం చేయాలో అనేది. మీరైతే నేర్చుకున్నారు ఖచ్చితంగా? మేమైతే నేర్చుకున్నాం. ఏం చేయొచ్చా అన్న చేయకూడదా అన్న? రెండు. మీరు హీరోయిన్ కాపీ పేస్ట్ కాదు. సో నేను ఆ మూవీ ఎండింగ్లో చూసి నేను నేర్చుకున్నానండి. నేను ఇన్ జనరల్ నేను ఎప్పుడు కూడా పేరెంట్స్ని హర్ట్ చేసే విధంగా నేను ఎప్పుడు బిహేవ్ చేయలేదు. నిజంగా ఒక అమ్మాయి హర్ట్ చేస్తే ఎలా, సారీ నేనైతే అలా హర్ట్ చేసే విధంగా బిహేవ్ చేయకూడదని నేర్చుకున్నాను, అంతే. సార్ మీకు సినిమా డైనమిక్స్ అనేవి చాలా బాగా తెలుసు, అండ్ రిలీజ్ డేట్ల విషయంలో కానీ. సో 14th చాలా సినిమాలు ఉన్నాయి, లైక్ సూర్య గారి సినిమా ఉంది, విశాల్ గారిది అనౌన్స్ చేశారు, నెక్స్ట్ అగదా, అలా కొన్ని సినిమాలు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ మీరు 15th వస్తున్నారు, విల్ ఇట్ వర్క్ అనుకుంటున్నారు? అంటే మీ కాన్ఫిడెన్స్ ఏంటి? ఇందాక చెప్పారు కాన్ఫిడెన్స్, సినిమా రిలీజ్ చేయాలి. బట్ ఇప్పుడు ఈ మంత్ నుంచి కంటిన్యూ ఎవ్రీ వీక్ సినిమా ఉంది. ఒక హాలిడే కావాలి, హాలిడే రోజు పిచ్చింగ్ ఒక అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో దొరకదు. యాక్సిడెంటల్గా మేము వచ్చి ఆగస్టులో పడ్డాము కరెక్షన్స్ అవన్నీ చేసుకోవడానికి. తప్పన 15th రోజు ఉంటే బాగుంటుంది అనుకొని ఎన్ని థియేటర్లు దొరుకుతాయి ఏంటని జగదీష్ గారు వాళ్ళు ప్లాన్ చేశారనమాట. తక్కువ థియేటర్లు దొరుకుతాయి, బట్ వస్తుంది. షో పడగానే వస్తుంది. అంటే ఎంత కాంపిటీషన్, ఎన్నో సినిమా చూపిస్తామా రిలీజ్ చేసినప్పుడు, ఇంతకుముందు వేరే సినిమాలు చేసినప్పుడు పెద్ద సినిమాలు ఉన్నాయి పక్కన. ఇది ప్రూవ్ అయింది కాబట్టి అది ఆడింది, ఇది ఆడింది. కంపల్సరీ మార్నింగ్ షో వరకే ఇది. మార్నింగ్ షో తర్వాత డెఫినెట్ పెద్ద సినిమా అవుతుంది. సార్ ఓటీటీ ఏంటి సార్, లైక్ మీకున్న కాంటాక్ట్స్ చూపించవచ్చు ఆ సినిమా అట్లీస్ట్ ఒకసారి చూడడానికి? అది బిజినెస్ అంతా సురేష్ బాబు గారే చూస్తున్నారు, పర్సనల్గా ఆయనే చూస్తున్నాడు. ఓటీటీ ఆయన ప్లాన్ చేస్తున్నారు.
మన ఆల్రెడీ ప్రపోజల్స్ వెళ్ళినాయి, ప్లాన్ చేస్తున్నారు. ఆయన అయితే తగ్గడు, ఆయన ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అందుకని ఆయన ఇక్కడ షో వేసుకొని అక్కడ నిలబడి మొత్తం చూసి అందరికీ చూసి సినిమా సెపరేట్గా చూసి ఆయన కనిపించిన కరెక్షన్స్ చెప్పి చాలా ఎగ్జైట్గా ఉన్నాడు. ఆయన పర్సనల్గా ఈ సినిమా ఆడాలి, చిన్నది ఆడితే ఆయన ఎందుకంటే చిన్న సినిమాలు ఆడితేనే ఆయనకు వర్క్ ఉంటుంది. అందుకే షోలు వేసి ఇంతకుముందు కంచరపాలెం, పెళ్లి చూపులు సేమ్ ఇదే థియేటర్లో చేశాడు. అట్లాగే ఇది కూడా ఎక్కువ షోలు వేసి జనాలకు వెళ్ళి తీసుకెళ్ళి బాగుంది అంటే టికెట్ దిగుతుంది సినిమా. మనం పబ్లిసిటీ చేస్తాం, అందరు చూస్తారు, టీజర్ బాగుంది ఎంజాయ్ చేస్తారు. టికెట్ మాత్రం ఒక సినిమా బాగుందంటేనే దిగుతుంది, అది తీసుకురావాలి అని చెప్పాడు. దాన్ని కూడా మీడియా కూడా గట్టిగా సపోర్ట్ చేయాలి. నిన్ననే ఇక అందరికి అది చెప్తున్నా, శిరీష్ గారు చూశారు. నేను మన అవ్వగానే పొద్దున్న శిరీష్ గారికి ఫోన్ చేసి మన చూడంటే సరదాగా ఆయన పర్సనల్గా వేసుకొని చూశాడు. ఫుల్ ఎగ్జైటెడ్. ఒకటే మాట అండి, ఇది ఒక చిత్రం, రాజు వెడ్స్ రాంబాయ్ లాంటి సినిమా బీసీలో గట్టిగా ఆడుతుంది, బీ సెంటర్లో ఆడుతుంది, బీ సెంటర్ మీద కాన్సన్ట్రేషన్ చేయి, ఏ సెంటర్స్ బీ సెంటర్ ఆడుతుంది. ఫుల్ ఎంజాయ్, పర్సనల్గా ఫుల్ ఎంజాయ్ చేశాడు ఆయన. ఎంజాయ్ చేసి డైరెక్టర్ని బాగా ఇద్దరిని బాగా మెచ్చుకున్నాడు. నిన్నే చూశాడు ఆయన. డైరెక్టర్ ఇది ట్రూ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీసిన సినిమా ఆర్ ఎల్స్ ఫిక్షన్ క్యారెక్టర్స్? ట్రూ అండి. నేను అది చెప్పడం మర్చిపోయాను. ఈయన సినిమా చూడగానే నా ఫస్ట్ డైలాగు డైరెక్టర్కి, ఇది నీ స్టోరీ అన్నాడు నన్ను. ఏందన్నా డెఫినెట్లీ దాంట్లో రైటింగు మామూలుగా కూర్చొని మేము కథ తయారు చేస్తాం కదా, మనం ఎంత రైటర్లను కూర్చోబెట్టేసి ఆ సీన్ బాగాలేదు ఇంకోటి రా ఏదంటే బలవంతంగా రాసినట్టుగా ఉంటుంది. కంపల్సరీ నేను ఆయన అనుభవం పక్కన ఎవరో చూసినాయో విన్నాయో అట్లా ఉంటుంది నీట్గా సీన్స్ అన్నీ. కాబట్టి అది అనగానే ఆయన ఒక నవ్వు నవ్వాడు, ఏం చెప్పలేదు ఇంతవరకు నాకు. ఆల్ ద బెస్ట్ అండి. వాసవి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. టీజర్ అయితే చాలా బాగుంది. చిన్నప్పటి నుంచి మీకు సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది, యాక్టింగ్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ మీ కళ నెరవేరింది ఇప్పుడు. కానీ ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు మీ షూటింగ్ చేసేటప్పుడు కొన్ని సన్నివేశాల వల్ల మీ అమ్మగారు వద్దు ఈ సినిమా వదిలేసి మనం వెళ్ళిపోదాం అని చెప్తే, లేదు నాకు ఈ స్టోరీ మీద నాకు నమ్మకం ఉంది, నేను సినిమా తీస్తాను అని చెప్పి మీరు తీశారంట. ఈజ్ ఇట్ రైట్? నేను టీజర్లో అదే కదా చెప్పాను, టీజర్ ప్రెస్ మీట్లో అదే చెప్పాను. అంటే మీకు ఏ పాయింట్ నచ్చింది? అంటే అందరికీ మీరు అంటే నేను మూవీ మొత్తం అంటే ఎవరన్నా కానీ కథ వినే చూస్ చేసుకుంటారు కదా, నేను కథ మొత్తం విన్నాను. యా. మీ అమ్మగారు తర్వాత ఏం చెప్పారు? అంటే మొన్న రీసెంట్గా మూవీ వేశారు కదా ప్రీమియర్ షో, అప్పుడు ఏం చెప్పారు? అంటే దీని తరపు నుంచి మీకు మంచి పేరు వస్తుందని చెప్పారా, లేదంటే బాగుంది యాక్టింగ్ బాగా చేసావని చెప్పారా, ఇంకేమైనా లేదంటే ఇంకేమైనా చెప్పారా? అందరూ ఏడ్చారండి నా యాక్టింగ్ నచ్చిందని. అంతేనా? అంతే, ఇంకేం చెప్పలేదు. ఇంకేం ఓకే, చెప్పలేదు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. డైరెక్టర్ గారు చెప్పండి. ఇడుపు కాగితం టైటిల్ తెలంగాణ స్లాంగ్లో ఉందని ట్రోలింగ్ జరిగింది. ఇప్పుడు రిలీజ్ అయిన సాంగ్ కూడా తెలంగాణ స్లాంగ్లో ఉంది. ట్రోలింగ్ జరిగే అవకాశం ఉంది కదా? అట్లే లేదు, ఎవరో ఒకరిద్దరు చేసిన దానికి అది జరిగిందండి. ట్రోలింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కథ అనేది ఇక్కడ జరుగుతుంది కాబట్టి, తెలంగాణ ప్రాంతం జరుగుతుంది కాబట్టి అక్కడ ఆ పద్ధతులు కాబట్టి పెట్టాము. యాక్చువల్గా హుషారుపేటలు అనే సినిమా తెలంగాణకు దానికో సంబంధించింది కాదు. టోటల్ 2 రాష్ట్రాలకు, ఇంకా అటు పోతే తమిళనాడు, కర్ణాటక, ఎటువైనా ఇదే బాధలు ఉన్నాయండి. ఎటువైనా ఈ టీనేజ్ పిల్లలు ఇదే బాధలు, ఇదే కష్టాలు ఉన్నాయి. ఇది తెలంగాణకు, ఆంధ్ర కాదు, ఇండియా మొత్తం. ఇక్కడ తీసుకున్న నేపథ్యం ఇక్కడ కాబట్టి ఆ సాంగ్ అలా చేసాం అంతే. నాకేంటంటే ఇన్నర్గా నేను చిన్నప్పుడు ఈ పాటలను వింటోని, అరే సినిమా పాటలు ఏమో అలా ఉంటాయి, జుంబారే జుంబారే, ఎందుకు ఈ పాటలు ఇట్లుంటాయి, సుక్కురారన్నాడు సక్కని గడియా, ఈ పాటలకు ఆ పాటలకు లేవే, అప్పుడు అలాగపోయేది కండి అనుకుంటాను నేను. ఈ పాటలు అయినప్పుడు నేను ఎప్పుడైనా ఫ్యూచర్లో పెద్ద ఏరికని వెళ్తే, డైరెక్టర్ అయితే ఈ పాటలు నేను పెట్టాలి అనేది నేను ఈరోజు పెట్టినండి. ఇదే కాదు, నా నెక్స్ట్ సినిమాలో ప్రతి నేను చిన్నప్పటి నుంచి ఇనుకుంటూ వస్తున్న పాటలన్నీ పెడుతూనే ఉంటా ఏదో ఒక సిచ్యువేషన్లో. ఇది మాత్రం తెలంగాణ, ఆంధ్ర కాదు, యూనివర్సల్ కాన్సెప్ట్. అంటే టీనేజ్ పిల్లలు ఇప్పుడు చేస్తున్న దేనివల్ల ఎట్లా రియాక్ట్ ఎలా అయింది మనం చూపించాం, అది కథ చెప్పలే. కానీ ఇది అందరూ చూడాల్సిన సినిమా, ఎక్కడ ప్రాంతం సంబంధమే లేదు. ఇప్పుడు ఇన్ని రోజులు మనము శ్రీకాకుళం స్లాంగ్లో తీసి చూసాం, ఇంకో స్లాంగ్లో చూసాం. ఇది కూడా అంతే అండి. మేము ఇక అందరూ చూశారు కదా, అంతే తప్ప ప్రాంతాలకు సంబంధించిన కాన్సెప్ట్ కాదు. డైరెక్టర్ గారు చెప్పండి మేడం. ఆడపిల్ల అంటే కీర్తినిస్తుంది, అలాగే పరువును కూడా తీస్తుంది అన్న ఒక కాన్సెప్ట్ ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది. ఈ మూవీ ద్వారా చూపించబోతున్నారా?
అమ్మో మీరు ట్రైలర్ చూడలేక ఎక్కడ దొంగసాటుగా ఎవరైనా చెప్పలేదుగా, ఏదో ట్రైలర్లో డైలాగ్ ఉంది, కరెక్ట్గా మీరు గుర్తుంచుకొని ట్రైలర్ రిలీజ్ ఇక్కడ చేద్దాం, ఆ డైలాగ్ ఉంటుందండి. సార్ ప్రొడ్యూసర్ గారు చెప్పండి. సార్ వేణు గారు చెప్పారు ఇంతకుముందు మీరు చాలా రిస్క్ చేసి ఈ సినిమా తీస్తున్నారు అని చెప్పారు, తర్వాత సినిమాకి ఇలాంటి రిస్క్ చేయొద్దు అని చెప్పారు కదా. అవును. అసలు ఏంటి సార్, ఏం రిస్క్ చేసి ఈ సినిమా తీస్తున్నారు? అంటే రిస్క్ ఉంటుంది, రిస్క్ జాబ్ చేయకుండా ఏది మనకు ఊరికే రాదు కదండి. అయితే నాకున్న ప్యాషన్ ఏంటి, ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడారని చెప్పాను కదా, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఒకటి చెప్పుకుంటూ వస్తూ ఉన్నా, నేను డబ్బు కోసం రాలేదు. ఇప్పుడు వీళ్ళందరూ ఎమోషన్ అయ్యారు ఈరోజు, మళ్ళీ చెప్తున్నా, అందరు ఎమోషన్ అయ్యారు. వాళ్ళ సక్సెస్ కోసం హుషారు పిట్టల మూవీ అనేది ముందుకు వస్తూ ఉంది. వీళ్ళ కళలు నెరవేర్చడానికే వెంకట్ యాదవ్ ఉండు, డబ్బు కోసం కాదు. నేను ఫస్ట్ టీజర్లో చెప్పాను, ఇప్పుడు చెప్తాను, మళ్ళీ ఎప్పుడు చెప్తాను, ఎప్పుడు కష్టపడుతూనే ఉంటా. అంటే సక్సెస్ ఏమడుతుంది అంటే నీ కులం అడగది, నీ గోత్రం అడగది, నీ ఊరు అడగది, ఏది అడగదు, ఒక్కటే కేవలం నీ హార్డ్ వర్క్. అది మాత్రమే నన్ను నిలబెట్టింది, వీళ్ళందరూ సపోర్ట్ దొరికింది. నాకు ఇలా హ్యాపీ ఎక్కడ ఉందంటే చాలా హ్యాపీగా ఉంది, అలా చాలా ఎగ్జైట్గా ఉంది. ఏ విషయంలో అంటే మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఎందుకంటే ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఆయనతో నా మ్యూజిక్ వర్క్ చేయించుకోవాలని, నా మూవీకి ఆయనతో వర్క్ చేయించుకోవాలని. ఆయన ఈరోజు మాట్లాడిన నా అవే మాటలు ఏవైతే ఉన్నాయో, నా సినిమా 100% గెలుస్తుంది. నేను ఇంకా సినిమాలు తీసుకుంటా హ్యాపీగా. సార్ కూడా సపోర్ట్ చేస్తారు, సురేష్ బాబు సార్ సపోర్ట్ చేస్తారు, జగదీష్ సార్ సపోర్ట్ చేస్తారు, ప్రవీణ్ సార్ సపోర్ట్ చేస్తారు, మా మీడియా మిత్రులు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ అమ్మ. ఇంకొక నాకు ఒక చిన్న క్వశ్చన్ వేసింది కదా సార్కి, ఆ మేడం అడిగింది కదా, సమాజానికి ఏదేమైనా ఉపయోగపడుతుందా ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు ఏదైతే ఆడపిల్లల మీద జరుగుతున్నాయో, ఈ సినిమా ప్రతి ఒక్కరి ఒక ఆడపిల్లని ఆ యాంగిల్లో చూడాలని ఆలోచించిన ఫస్ట్ మన చిన్న ఉన్నప్పటినే మన ప్రవర్తన ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది, మన తల్లిదండ్రుల పెంపకాన్ని బట్టే. ఈ సినిమా ప్రతి ఒక్క ఆడియన్కి కనెక్ట్ అవుతుంది. పెద్దోళ్ళు ఏ తప్పులు చేయకూడదు, చిన్నోళ్ళు ఏ తప్పులు చేయకూడదు. ఆయన ఏం చేసినంటే నేనున్నాను అనుకోండి, నేను చిన్నప్పుడు ఎలా ఉంటా, పెద్దగా నేను ఎలా ఉంటా, అలా స్టోరీ కథ చెప్పొద్దు మనకు. మీకు మైక్ దొరికితే మైక్ ఆసరు అయిపోతారు. వాసవి గారు, ఆ టీజర్ చూసినప్పుడు మీ క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ అనిపించింది. అంటే ఒక టీనేజ్ అమ్మాయి ఎలా ఉంటుంది, ఒక ఫాదర్ డాటర్ బాండింగ్ ఎలా ఉంటుంది అని కనిపించింది, రిప్రజెంట్ కనిపించింది. సో మీరు పర్సనల్గా ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ అయిన కానీ, లేకపోతే క్యారెక్టరేషన్ ఆర్క్లో ఈ యాక్టింగ్ నేను చేయగలను ఈ పాయింట్ అని ఏదైనా కష్టంగా ఛాలెంజింగ్ అనిపించిన పాయింట్ ఏంటి? నాకు ఇది ఛాలెంజింగ్ రోల్ అనే చెప్పాలి. నేను ఫస్ట్లో నాకు మంచిగా లంగావోని, కమ్మలు, ఒక ప్రాపర్ తెలుగమ్మాయి ఒక క్యారెక్టర్ వస్తే బాగుండని నేను అనుకున్నాను. ఆఫ్టర్ సమ్ టైమ్ అంటే ఇప్పుడు ఉన్న సినిమాలు అవి చూస్తూ ఉంటే నేనేం రియలైజ్ అయ్యానంటే, ఇప్పుడు నవరసాలు చేస్తేనే కదా సార్ మనం అంటే కెపాసిటీ ఏంటనేది తెలుస్తుంది కదా. సో నాకు హాఫ్ ది ఫిలిం కొంచెం ఛాలెంజింగ్గానే అనిపించింది. యా, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. సో హుషారు పిట్టలు 10th ట్రైలర్ రిలీజ్ అవబోతుంది అండ్ 15th థియేటర్లో ఈ సినిమాని మనందరం చూడబోతున్నాం. టుడే ఆర్ పిఆర్ఓస్ ఆర్ మాధురి మధు అండ్ ఈవెంట్ బై యువి మీడియా. థ్యాంక్ యూ సో మచ్.